జగిత్యాల జిల్లా రాయికల్లో శివరాత్రి నాడు దళిత మహిళా ఆశా వర్కర్ను ఒక కామాంధుడు బలవంతంగా తీసుకెళ్లి కొట్టి చంపేస్తానని భయపెట్టి అత్యాచారానికి పాల్పడి వారమైనా సరే పోలీసులు ఇప్పటివరకు నిందితుని అరెస్ట్ చేయలేదు. అలాగే కేసు కూడా ప్రాపర్ గా నమోదు చేయలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయలేదు. ఈ రకమైనటువంటి చర్యలు చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం గాని పోలీసు యంత్రాంగం గాని నిందితుడికి అండగా ఉండి బాధితురాలకి అన్యాయం చేసేటటువంటి వైఖరి కనబడుతుంది. ఇప్పటివరకు సరైనటువంటి వైద్యం అందించలేదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించాలా. దళిత మహిళల మీద ఆశా వర్కర్ల మీద ఇటువంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం బాధ్యతగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలా. అట్లాగే బాధితురాలకి సరైనటువంటి వైద్యం అందించాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆయన ఒక ఉద్యోగం ఇవ్వాలా. సమాజంలో చాలా సమస్యలకు గురవుతుంది. అందుకని ఉద్యోగం ఇవ్వాలా. పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఇవ్వాలా. ఆయనకి ఇల్లు ఇంటి స్థలం కూడా లేనటువంటి స్థితి ఉంది. ఆ సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు సరైనటువంటి పద్ధతిలో స్పందించక ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల మహిళల మీద ఇలాంటి దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా కొనసాగుతుంది. అందుకని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిర్లక్ష్యంగా వివరించినటువంటి పోలీసు అధికారుల మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. మహిళలకు తగినటువంటి రక్షణ కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నారు.